ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి లాభ నష్టాలు మంచి చెడులు ఈ నెల వీళ్ళకు ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో వీరు పనిచేసే చోట మంచి గుర్తింపు, వాతావరణంతో పాటుగా రావాల్సినటువంటి డబ్బు వస్తూ, కొంతమేర వాహన ప్రమాదాలతో, కొంతమేర లీడర్షిప్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఆ అవకాశం రావడంతో పాటుగా జాబు మార్పు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చేటువంటి పరిస్థితులతో పాటుగా వివాహం కాని వారికి మంచి వివాహ యోగము వచ్చేటువంటి పరిస్థితులతో మొదలై మరి పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఓవరాల్గా సింహరాశి వారికి గత ఒక 12 నెలల నుండి కూడా 12-13 నెలల నుండి కూడా వ్యవస్థ మాత్రం బాగాలేదు. 2025 ఫిబ్రవరి నుండి ఆగస్టు లోపు ఒక పీరియడ్, ఆగస్టు నుండి ఈ రోజు వరకు ఒక పీరియడ్, మొత్తం మీద గడిచిన రోజులలో ఒక సంవత్సరంన్నర నుండి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావటం లేదు. వీరికి లీడర్షిప్ ఆ అవకాశాలు కోల్పోవడాలు. ఎందుకంటే సింహరాశి అనగానే అత్యంత ప్రేమ గుణంతో పాటుగా అత్యంత ఒక లీడర్షిప్ లక్షణాలు, అదేవిధంగా దాన్ని ఏమంటారు, మనకు నేను, నా మాట నేను అనేటువంటిది, నా మాటే శాసనం అనే విధంగా, నేను మోనార్కును నన్ను ఎవరు మోసం చేయలేరు అనే విధంగా ఉంటూ, కొన్నిసార్లు వీరి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులే వీరిని ముంచేస్తారు నట్టేట. ఆ విషయం వీరికి అర్థమైనప్పటికీ మళ్ళీ ఆ చుట్టూ నలుగురు ఉంటే వీరికి ఒక ధైర్యం. సింహరాశి వారు ఎవరైనా కానీ, భార్య సింహరాశి అనుకో, భార్య పక్కన ఒక నలుగురు ఫ్రెండ్స్, లేడీసో జెంట్సో ఉంటే ఈమె మాటలు వేరే ఉంటాయి. భర్తది సింహరాశి, భర్త పక్కన 4 ఫ్రెండ్స్ ఉంటే ఇతని మాటలు వేరే ఉంటాయి. నేను లేనిది లేదు అన్నట్టుగా డామినేషన్ వేరే ఉంటుంది. నేను తోపు అనే విధంగా చెప్తారు వీళ్ళు మొత్తం ఖచ్చితంగా కూడా. సింగిల్ గా ఉంటే మళ్ళీ వేరు. ఎప్పుడైనా సింహరాశి వారితో మాట్లాడాలి అంటే వాళ్ళు సింగిల్ గా ఉన్నారా చూసుకొని మాట్లాడండి. వారు కనుక నలుగురితో ఉన్న మీరు వెళ్ళి మాట్లాడితే ఏపో అంటాడు. 4 కుర్చీలలో కూర్చున్నారు, ఇంకొక కుర్చీ అక్కడ ఉంది అనుకుందాం, ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, అరే ఈ కుర్చీ తీసి పక్కన పెట్టు అనేవాళ్ళు అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది వీరికి కొన్నిసార్లు కూడా. అంటే ఆ వ్యక్తితో ఇతనికి ఏమైనా లైక్ ఘర్షణలో ఏమైనా మాటలో ఉంటే ఈ కుర్చీ తీసి దాచేయి, 4 కుర్చీలు ఉన్నాయని చెప్పుదాం, వాడు వచ్చి నిలబడి మాట్లాడిపోతాను నాతోటి అనుకుంటారు. అదే ఆ వ్యక్తితో అవసరం ఉన్నది అనుకో, తీసుకురా సోఫా, ఆ సోఫాలో కూర్చో, మంచిగా చక్కగా కూర్చో, చాయ్ తాగుతారా, కాఫీ తాగుతారా, తాగండి అంటారు. వాళ్ళ అవసరం ఉంటే ఎంత ప్రేమగా మాట్లాడతారంటే అంత ప్రేమ. అంటే అది ఇక్కడి నుంచి వస్తుంది వారికి కూడా, ఇక్కడి నుంచి అని కాదు, మనసు పూర్తిగానే మాట్లాడతారు. మనకేమైనా సహాయం చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారు. ఇక వీరి గురించి చెప్తే ఇంకా గంట అయినా ఒడవదు. కానీ సో వీరు చాలా అంటే చాలా సేవ చేసుకోవాలి అనేటువంటి మనస్తత్వం బాగుంటుంది వీరికి. నేను సేవ చేయాలి, నలుగురికి సహాయం చేయాలి, నాకు ఒక సీట్ ఉంటే చాలు అనుకునేవారు. ఇందులో కొందరు డబ్బు కూడా కోరుకునేవారు ఉంటారు. సరే, ఏదేమైనా ఆఫీస్లో మంచి గుర్తింపు, పెరుగుదల కనబడుతున్నది. సీనియర్స్ మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. లీడర్షిప్ లక్షణాలు ఏవైతే కోల్పోయాయో అవి మళ్ళీ తిరిగి పొందేటువంటి పరిస్థితి కనబడుతుంది. జాబ్ లో మార్పు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా మీకు యోగించే పరిస్థితి ఉంటుంది. జూన్ 12వ తారీఖు తర్వాత నుండి సూపర్ గా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి వార్త, శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది. డబ్బు, ఫైనాన్స్ రిలేటెడ్ చూసుకున్నట్టయితే ఆదాయం, కొత్త ఆదాయం ప్రారంభం కావచ్చును. సైడ్ ఇన్కమ్ కూడా ఏమైనా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బిజినెస్ లో మీరెప్పుడు చూడని అద్భుతమైనటువంటి లాభాలు చూసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ప్రేమ వివాహము, ప్రేమ విజయాలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర సింగిల్స్ కు మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. జూన్ చివరిలో మంచి శుభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది.
కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఇంట్లో చక్కటి ఆనందం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నవి. మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా లగ్జరీ కోసం కొంచెం డబ్బులు అధికంగా ఖర్చు పెట్టకుండా ఉంటేనే మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకుంటే మంచిది. అదేవిధంగా బ్రాండ్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు, సోషల్ మీడియాలో మంచి ఫేమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కస్టమర్లు, యూట్యూబ్ కావచ్చును, క్రియేటివిటీ కావచ్చును, ఈ ఫీల్డ్ లో ఉండేటువంటి వారికి మంచి సూపర్ టైం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కొంతమేర కంటికి సంబంధించింది, గొంతుకు సంబంధించింది, చెవికి సంబంధించింది, ముక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నీరు అధికంగా తీసుకుంటూ ఉండండి. మరి అహంకారం కొంత తగ్గించుకుంటే మంచి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఖర్చులను కంట్రోల్ చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి మంచి యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా గోధుమలను ప్రతి బుధవారం కూడా దానంగా ఇవ్వండి. గోధుమలతో చేసినటువంటి ఏవైనా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు గోధుమ పిండి చపాతీలు కావచ్చును, అదేవిధంగా ఈ బూడిద గుమ్మడితో చేసేటువంటి హల్వా తీసుకొని సూర్యునికి నివేదన చేసి లేదా విష్ణుమూర్తికి నివేదన చేసి నలుగురికి పంచిపెట్టడం ద్వారా మీ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి. అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, నెంబర్ 10, 19, 21, 23 మీకు ఇది లక్కీ డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు మొదలు పెట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు ఈ డేట్స్ లో ముందుకు వెళితే బాగుంటుంది. నెంబర్ 8 అనేటువంటిది మీకు అన్లక్కీ. నెంబర్ 8లో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు. నెంబర్ 8లో కానీ శనివారానికి సంబంధించింది కానీ ఏమైనా ముఖ్యమైన పనులు మాత్రం ప్రారంభించకుండా ఉంటే మంచిది. గోల్డ్ కలరు, ఆరెంజ్ కలరు మీకు ఎంతో అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. మీకంటే ఒక లక్కీ నెంబర్ ఏమిటాయంటే నెంబర్ 1, నెంబర్ 10, 28 ఇవి మీకు లక్కీ నెంబర్లుగా ఈ నెలలో ఉండబోతున్నవి కనుక తప్పకుండా కూడా సింహరాశి వారు జరిగినటువంటి సందర్భాలను వదిలేయండి. నమ్మక ద్రోహాలు జరిగిపోయినవి. మీకు మీ జీవితంలో వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నారో అవి తప్పకుండా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తండ్రి లేని సంబంధాలు ఎన్నెన్నో కూడా మీకు వచ్చి మిస్ అయిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. సింహరాశి వారికి కొంతమేర బద్ధకస్తాన్ని విరమించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఈగో ఫీలింగ్ తక్కువ చేసుకోండి, అలగడం తక్కువ చేసుకోండి. అదేవిధంగా సింహరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఉండేటువంటి ఇంటి ఆవరణంలో తప్పకుండా సూర్యునికి సంబంధించినటువంటి ఒక ఐడల్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మనకు సూర్యునికి సంబంధించినటువంటి ఒక చిహ్నం, ఒక లోగో మనకు మార్కెట్లో లభిస్తుంది. అది పెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కావలసిన వారు కూడా మన దగ్గర కూడా ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చును. అదేవిధంగా గుర్రానికి సంబంధించినటువంటి గుర్రపు డెక్క దీనిని తప్పకుండా కూడా మీరు ఒకవేళ ఈ గుర్రపు డెక్క దొరికితే దీనిని మీరు తెచ్చుకొని శుభ్రపరచుకొని దానిని ఆ గుర్రపు డెక్కతో ఒక ఉంగరాన్ని తయారు చేసుకొని గనక పెట్టుకోగలిగితే మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. ఈ సింహరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది చాలా అద్భుతం. ఎందుకంటే నాకేం తెలుసు మీ జీవితంలో ఇవన్నీ జరిగినవి. సో మీ జీవితంలో ఎన్ని విషయాలు జరిగాయని చెప్పి మనము చెప్పడం జరిగింది. సో ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదీ నేనే చెప్తాను. ఇది ఈ విషయము, ఇది ఆ విషయము, ఇది ఇట్లా అని చెప్పి మొన్నొకరు దుబాయ్ నుంచి మాట్లాడడం జరిగింది. 2016లో వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతానం లేదు. సంతానం మీకు కాబోతుంది అని చెప్పి చిటికేసి మరీ చెప్పా. పలానా టైంలో పలానా పరిస్థితులలో. అసలు ఆమె ఎంతటి ఆనంద బాష్పాలు అంటే అసలు ఏడుస్తుంది ఆమె. నేను ఎక్కడ చూపించినా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మాకు సంతానం అయ్యే యోగం లేదు, అదే లేదమ్మా మీకు అవుతుంది అంతే, రాసి పెట్టుకోండి అని చెప్పిన. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంటుంది. అది పరిస్థితి వారి వారి జన్మ జాతక రీత్యా జరిగేది, జరుగుతుంది, జరగబోయేది మనకు క్లియర్గా అమ్మవారు చూపిస్తుంది కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం మనకు. సో మీరు కూడా, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, డైరెక్ట్గా వస్తున్నారు. ఒక సమయం అనేది ఉంటుంది, అర్థం చేసుకోండి. ఒక సమయం ప్రకారంగా మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మాట్లాడి రండి. ఎప్పుడు పడితే అప్పుడు 11ంటికి 12ంటికి మెసేజ్ చేస్తే ధర్మం కాదు. కనుక మీరు ఎవరైతే రావాలి అనుకునేటువంటి వారు ఉదయం 9 గంటల నుండి
రాత్రి 7-8 లోపు మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫోన్ లేపకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ మంది డైలీ మినిమం 7-8 మందికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తున్నాం. సుమారుగా 3-4 గంటలు అదే సమయం సరిపోతున్నది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కాల్స్ ఒక 3 to 4 hours, ఇటు షూట్స్, అటు టెంపుల్, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎంత బిజీ అంటే అంత బిజీ అయిపోయిన పరిస్థితి. సో ఎవరైతే కలవాలి అని అనుకునేటువంటి వారు కలవాలి అని అనుకునేటువంటి మాత్రమే కాల్ చేయండి, ఊరికే మాత్రం కాల్ చేయకండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేది మీరు రాసి పెట్టుకోండి అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ఈ రాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉండబోతుందో. ధన్యవాదాలు. అదే.